హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు బుధవారం రాత్రి పిడికెడు ధనియాలతో ఈ పరిహారం చేసి చూడండి చాలు. 1 గంటలో మీ జీవితం మారి వద్దన్న కోట్ల గట్టలు వస్తూనే ఉంటాయి. వద్దన్న ధనం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సమస్యలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి. ఎందుకంటే ధనియాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. ధనియాలతో ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా అందరి ఇళ్లలో ఉండే ప్రధాన సమస్య అంటే డబ్బు సమస్య. చాలామంది ఇళ్లలో డబ్బు సరిపడా ఉండదు. వచ్చిన ధనమంతా కూడా ఖర్చయిపోతూ ఉంటుంది. ఎప్పుడూ ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం వస్తుంది, అప్పులు చేయవలసిన పరిస్థితులు వస్తాయి. కానీ ధనియాలతో ఈ పరిహారం చేసుకుంటే ఒకరి దగ్గర చేయి చాచవలసిన పరిస్థితి రాదు. అసలు అప్పులు ఏమైనా ఉంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఆర్థికపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా, ఆ ధనియాలతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని బుధవారం నాడు ప్రారంభించి వరుసగా 3 బుధవారాలు చేయాలి. మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వరుసగా 3 బుధవారాలు చేయాలి. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. మరి ఇంతకీ బుధవారం ఏం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గోరింటాకు విశిష్టత తెలుసుకుందాం. అసలు గోరింటాకు అనే పేరు ఎలా వచ్చింది? అసలు పేరు గౌరింటాకు. గౌరి ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఆ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్ పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏం ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతి చిన్నతనపు చేష్టలతో ఆ చెట్టు ఆకుకొస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి. అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయిందనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకును మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు, కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు, కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది. నుదుటిన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీతో ఆ సందేహం చెప్పగా నుదుటిన పండదు అంటుంది. కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటిన పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు. గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. ఇక మొగుడికి గోరింటాకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా, సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్నందుచేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. పెద్దోళ్ళు ఏం చెప్పినా మరి ఓ 10-12 ఏళ్ళు మైళ్ళ
దృష్టితోనే చెబుతారండి, అపోహలేమీ లేవు. గోరింటాకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం, ఆనందం. సంవత్సరానికి ఓమారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతీ దగ్గరికి ఆషాఢమాసంలో. అక్కడున్నప్పుడు కూడా తనను మరచిపోకుండా ఉండాలని, తప్పక పెట్టుకోవాలని కోరిందట. ఇక వీడియోలోకి వస్తే, ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే బుధవారం రోజు చేస్తే చాలా మంచిది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ధనియాలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తి ఉంది. మన జీవితాన్ని మార్చగల శక్తి కూడా ఉంది. ధనానికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా సరే, ఎటువంటి లోటు ఉన్నా, ధన సంపాదన పెరగాలని కోరిక ఉన్నా, ధనానికి కొరత రాకూడదు అనే కోరిక ఉన్నా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని సాయంత్రం 7 దాటిన తర్వాత, చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు రాత్రి సమయంలో చక్కగా మీరు స్నానం చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెను కానీ, ప్రమిద లాంటి దాన్ని కానీ తీసుకొని దానిలో పిడికెడు ధనియాలు వేయండి. పిడికెడు అంటే మరీ ఎక్కువ వేయవలసిన అవసరం లేదు. పిడికెడులో సగం వేసినా పర్వాలేదు. తర్వాత ఒక స్పూన్ ఆవు నెయ్యిని ఈ ధనియాల మీద వేయండి. చివరిలో చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. తరువాత ఈ గిన్నెను తీసుకొని మీ ఇంటి నడి ఒడ్డున పెట్టండి. ఇంటికి మధ్యలో పెట్టి ఒకసారి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య తీరడం కోసం ఈ పరిహారం చేస్తున్నాను. నా సమస్యలు పోయి ధనం కలిసి వచ్చేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఒక అగ్గిపుల్లతో ఈ ధనియాలను కాల్చేయండి. చక్కగా ఆ గిన్నెను అక్కడ కదపకుండా ఉంచేసి కాల్చివేయండి. ఆవు నెయ్యి వేశారు కాబట్టి చక్కగా కాలిపోతుంది. అలా కాలిన తర్వాత బూడిద మిగులుతుంది కదా, ఆ బూడిదను తీసి భద్రంగా దాచిపెట్టండి. ఇలా మొత్తం వరుసగా 3 బుధవారాలు చేయండి. తర్వాత ఏదో ఒక రోజున ఈ బూడిద మొత్తాన్ని తీసుకుని ఆకాశంలోనికి ఎగిరేలాగా ఉఫ్ అని ఊదేయండి. ఇంకొకసారి మీ కోరికను చెప్పుకోండి చాలు. ఒకే 1 గంటలో మీరు ఏదో ఒక శుభవార్త వింటారు. ఈ కష్టాల నుండి బయటపడతారు. ధనలాభం కలుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. కనుక మీరు కూడా బుధవారం రోజు రాత్రికి ధనియాలతో ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. మీకు ఉన్న సమస్యలు, కష్టాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. 24 గంటల్లో మీరు కోరుకున్న కోరికలు నెరవేరిపోతాయి. వద్దన్న డబ్బే డబ్బు. సాధారణంగా ప్రతి మనిషి అనేక రకాల ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా మీకు ఏ విధమైన ఆర్థిక సమస్యలు ఉన్నా బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేస్తే ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుందని పండితులు అంటూ ఉన్నారు. ఈ రోజుల్లో అనేక మంది ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆర్థిక సమస్యలనే కాదు, అనేక రకాల సమస్యలు ప్రతి మనిషిని కూడా వేధిస్తూ ఉన్నాయి. ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా బుధవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా సమస్యలు తొలగి మార్గం తెలుస్తుంది. ఎందుకంటే బుధవారం అనేది గణపతికి ఇష్టమైన రోజు. ఎటువంటి పనిలోనైనా సరే ఆటంకాలు కలగకుండా ఆ పనిని విజయవంతంగా చేసేవాడు గణపతి. కాబట్టి ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఒక స్పూన్ జీలకర్ర, కర్పూరం, ఒక వైట్ పేపర్. బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు అంటే మీరు స్నానం చేసుకొని భోజనం చేసేసి ఇక పడుకుందాం అనుకుంటున్నప్పుడు ఈ పరిహారాన్ని చేయాలి. మరి ఏం చేయాలి అంటే ఈ జీలకర్రను ఒక పేపర్లో వేయండి. వైట్ పేపర్లో మాత్రమే వేయాలి. ఆ పేపర్ మీద ఎలాంటి అక్షరాలు ఉండకూడదు. ఇలా పేపర్లో జీలకర్ర వేసిన తర్వాత ఆ పేపర్ను తీసుకొని ఒకసారి ఇల్లంతా కూడా తిరగండి. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత చివరగా పూజా గదిలోకి వెళ్ళి ఇష్టదైవం ముందు ఉంచండి.
ఈ జీలకర్రను అక్కడ పెట్టి మనసారా నాకు ఉన్న సమస్యలు పోయేలాగా నువ్వే చూడాలి స్వామి అని సంకల్పం చెప్పుకోండి. 3 సార్లు మీ సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత జీలకర్రను పేపర్లో చిన్న పొట్లంలాగా కట్టేయండి. ఆ తర్వాత ఈ జీలకర్ర పొట్లాన్ని తీసుకొని ఇంటికి అంటే ఇంటి బయటకు వచ్చేయండి. ఇలా వచ్చిన తర్వాత ఈ పొట్లాన్ని కర్పూరం సహాయంతో కాల్చివేయండి. కర్పూరం పొడిని పొట్లం మీద వేసి వెలిగించి కాల్చేయండి. అలా కాల్చేటప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగ మీరు పీల్చకూడదు. కాబట్టి జీలకర్ర కాల్చేటప్పుడు దూరంగా వచ్చేయండి. ఇంటికి కొంచెం దూరంలో ఈ ప్రక్రియను అంతా కూడా చేసేయండి. జీలకర్ర పరిహారం చేయటం వలన మీ జీవితంలో అడ్డంకులు కలిగిస్తున్న నకారాత్మక శక్తులను కూడా మంటలు కాలిపోతాయి. తద్వారా మీ సమస్యలు కూడా పోతాయి. 24 గంటల్లో మీ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. అంటే ఆర్థిక సమస్యలు తీరాలని కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయి. లేదా పనులలో ఆటంకాలను తొలగాలని కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. చాలా చక్కటి అద్భుతమైన ఫలితాన్ని వస్తాయి. కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు జీలకర్రతో ఈ పరిహారం చేసి మీకు ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని హాయిగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గం గణపతయే నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.